హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది శనివారం రోజు వీడియో అండి. శనివారం నాడు డస్టింగ్ చేశాను అన్నమాట. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ప్రతిష్ఠ అంట ఇంటి దగ్గర. అక్కడికి భోజనానికి కూడా వెళ్ళాను. ఈ వీడియోలో అవన్నీ షేర్ చేస్తాను. యాక్చువల్గా శుక్రవారం సాయంత్రము నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేశాను. మెయిన్ నేను హార్పిక్ కోసం ఆర్డర్ చేశాను. సో మనకి 800 రూపీస్ పెట్టి కొంటే ఒక ఐటమ్ 1 రూపీకి వస్తుంది అనమాట. అదే షుగర్ ప్యాకెట్. ఇంకొకటి ఏంటంటే దేవుడి సామాన్లు కడగడానికి పీతాంబరి కావాలి అని చెప్పి ఆంటీ ఊరికి అడుగుతూ ఉంటుంది. ఇంక ఇవన్నీ అవసరమే కదా అని చెప్పి ఇంకా ఇవి కూడా తెప్పించాను అనమాట. ఓట్స్, గార్నియర్ ఫేస్ వాష్, పీతాంబరి, హార్పిక్, అలాగే ఇవి ఎయిర్వి. చాలా బాగా స్మెల్ వస్తుంది, చాలా మంచిగా కూడా అనిపిస్తుంది. మనకి ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. లాస్ట్ టైం కూడా తెప్పించాను. ఒక్క దాంట్లో 5 వస్తాయి. ఇవి 240 ఎంతో పడ్డాయి. చాలా బాగుంటుంది. నేను అన్ని చోట్ల పెట్టేస్తాను ఇవి. బీరువాలో, బాత్రూమ్స్లో, మనకి హాల్లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా డస్టింగ్ చేశానని అన్నాను కదా, ఈ ప్యాకెట్స్ అన్నీ క్లియర్ చేసేయడానికి ఇంకా డబ్బాల్లో సెట్ చేసేస్తున్నాను అన్నీ కూడా. ఇది ఓట్స్ ఇందులో పోస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది మా వదినిచ్చిన డబ్బా, నేను తనకి ఇవ్వలేదు. ఇందులో ప్రస్తుతానికైతే ఓట్స్ పోస్తున్నాను. రోల్డ్ ఓట్స్ అని ఉంది, కానీ ఎందుకో నాకు రోల్డ్ ఓట్స్ కాదేమో అని అనిపిస్తుంది. కొన్ని అయితే తెల్లగా ఉంటాయి కదా, ఆ ఓట్స్ అయితే కాదు, రోల్డ్ ఓట్స్ అని ఉంది దీని మీద అయితే. చూడాలి. ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి వెంకన్న బాబుది విగ్రహ ప్రతిష్ఠ అయితే అక్కడికి వెళ్ళామన్నమాట. బేసిక్గానే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం కదా. అలాంటిది వెంకన్న బాబుకి విగ్రహ ప్రతిష్ఠ, ఈరోజు అన్నదానం అని చెప్పి ఇంటి దగ్గర ఇక్కడికి భోజనానికి వెళ్ళాను అనమాట శనివారం రోజున. అసలు ఫస్ట్ అయితే ఇది ఆంజనేయ స్వామి గుడి అంట. ఆంజనేయ స్వామి గుడిలోనే ఒకవైపున వినాయకుడు కూడా ఉంటారు. ఇప్పుడైతే వెంకన్న బాబుది, అలాగే రాముడు, సీత వీళ్ళది విగ్రహాలని ప్రతిష్ఠించారంట. అది గురువారం నుంచి జరుగుతుంది. మైకుల్లో పాటలు వస్తూ ఉంటాయి అన్నమాట పొద్దున్న. మీరు నా వీడియోస్ ప్రీవియస్గా వినుండుంటే అందులో పాటలు కూడా వినిపిస్తాయి మీకు బ్యాక్గ్రౌండ్లో చాలా దూరంగా. ఇవే అన్నమాట. ఇక్కడ భోజనం చేసేసి ఇంటికి వెళ్ళి మంచిగా పడుకున్నాను. ఏంటో ఈ మధ్యన అంటే నాకు ఏంటో సాటర్డే సండే అని అంటే లేనిపోని నీరసం వచ్చేస్తుంది అనమాట. అందుకే భోజనం చేసి వచ్చిన తర్వాత చాలాసేపు పడుకున్నాను. పడుకున్న తర్వాత 5:45 అలాగనుకుంటా లేచి ఇంటి దగ్గర సాటర్డే రోజు మార్కెట్ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఇవి తీసుకొని వచ్చామన్నమాట. చుక్క కూర, బీరకాయ, అలాగే పువ్వులు, ఇంకా కొన్ని యాపిల్స్, ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఇవన్నీ ఎక్కడవక్కడ సరితీసి పొద్దున్న ఆంటీ ఇవి పీతాంబరితో కడిగిందనమాట. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందండి నిజంగానే. ఆమె ఎందుకు అస్తమాటు పీతాంబరి అంటది అని అనుకున్నాను, కానీ చాలా మంచిగా పోయాయి, తెల్లగా అయిపోయినాయి. చూసారా, ఇవన్నీ ఇత్తడి సామాన్లే కదా, కానీ లోపల చూసారా కిలం పట్టేసింది. యాక్చువల్గా మా వదిన చెప్పింది, ఇత్తడిలో నీళ్ళు ఎక్కువ పోసి పెట్టకూడదంట, చిల్లు పడిపోతుందంట. అది పల్లెల్లో కూడా అలాగే చెప్పిందనమాట, నీళ్ళు పోయొద్దు అని. కానీ చూడాలి. కానీ ప్రస్తుతానికైతే పోస్తున్నాను. పీతాంబరితో తోమితే మట్టికి ఇవి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. మీకు అప్పుడు పర్టికులర్గా చూపించడానికి రీజన్ అదే అనమాట. ఆంటీ నాకు ఎప్పటికప్పుడు పీతాంబరి తెప్పించు, పీతాంబరి తేలేదా అని అడుగుతుంది. ఇప్పుడు తీసుకొని వచ్చాం కదా, ఇంకా ఎవ్రీ వీక్ 2 అన్నా ఇంకా దేవుడి సామాన్లు కంపల్సరిగా కడిగిపిస్తాను. ఈ పళ్ళెం కూడా చూసారు కదా, మొన్నటి వరకు అయితే నల్లగా ఉండేది, మంచి తెల్లగా వచ్చేసింది అనమాట. మంచి సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే.
బేసిక్గానే నాకు శనివారం అన్న వెంకన్న బాబు అన్న చాలా ఇష్టము. అలాంటిది నేను ఈరోజు దీపం పెట్టకుండా ఎలా ఉంటాను? దేవుడి దగ్గర అయితే మంచిగా దీపం పెట్టుకున్నాను. ఇల్లంతా పొగేసాను అనమాట. కొంచెం ఒంట్లో బాగుంటలేదు. అదే చెప్పాను కదండి, మనకి శనివారం ఆదివారం వచ్చింది అని అంటే ఎక్కడ లేని నీరసం అంతా వచ్చేస్తుంది అనమాట. 2 days హాలిడేస్ కదా, ఆ నీరసం పోవాలి, కొంచెం ఎనర్జీగా ఉండాలి, ఇంట్లో పాజిటివిటీ ఉండాలి, చెడంతా బయటికి పోవాలి అని అంటే తప్పకుండా మనం ఇంట్లో పొగేసుకుంటే మంచి పాజిటివిటీ వస్తుందని నేను చాలా నమ్ముతాను. సో దీపం పెట్టుకున్నప్పుడు కూడా ఈ అగరబత్తి స్మెల్ ఇవన్నీ కూడా నాకు ఎందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తాయి అన్నమాట. అందుకని కూడా ఒక పాజిటివిటీ కోసం నేను దేవుడికి దండం పెడతా ఉంటాను. డెఫినెట్గా నేను దేవుడిని నమ్ముతాను, చాలా ఎక్కువే నమ్ముతాను. నిజం చెప్పాలంటే వెంకన్న బాబుని ఇంకా ఎక్కువ నమ్ముతాను అనమాట. సో అందుకే నాకు కొంచెం శనివారం అన్న వెంకన్న బాబు అన్న అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. మోరోవర్ ఈరోజు నేను వెంకన్న బాబు దర్శనానికి కూడా వెళ్ళాను కదా, ఇంకా ఫుల్ హ్యాపీ, చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ విగ్రహం అయితే ఎంత బాగుందోనండి, వెంకన్న బాబు విగ్రహం అయితే భలే ఉంది. బుజ్జి బుజ్జి ముఖము ఎంత అందంగా ఉందో ఆ విగ్రహం అయితే, రూపం చాలా బాగుంది. ఇది వచ్చేసి పువ్వులు తెచ్చాను కదా, నేను ఇందాక చెప్పాను కదా మార్కెట్కి వెళ్ళి పువ్వులు తెచ్చానని. హైబ్రిడ్ పువ్వులు 2 అందులో వేసి ఉన్నాయన్నమాట. పర్టికులర్గా మనకి ఇవ్వలేదు, అందులో వచ్చినాయి అన్నమాట. ఇందులో వేస్తే గ్లాస్లో మంచిగా కొన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి ఇలా గ్లాస్లో వేసి టీపాయ్ మీద కాదు, అక్కడ ఒక పళ్ళెం పెడతాను కదా, ఒక పీట మీద అక్కడ పెట్టాను అనమాట. చాలా బాగా అనిపించింది ఇది కూడా నాకు. మీకు ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత ధూపం వేసాను ఇంట్లో. చెప్పాను కదా ధూపం వేసుకుంటే పాజిటివిటీ చాలా ఉంటుంది అని చెప్పి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి అని నా ఫీలింగ్. నేను ధూపంలో సాంబ్రాణి అలాగే గుగ్గిలము 2 కలిపేస్తాను అనమాట. సాంబ్రాణి గుగ్గిలం మా ఇంటి దగ్గర ఒక మార్కెట్ ఉంటుంది, అక్కడ తెస్తాను. వాళ్ళు రాళ్ళులాగా ఇస్తారనమాట. అది నేను ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని మెత్తగా పొడించేసి ఒక డబ్బాలో వేసి, ఇంకెప్పుడన్నా ఇలాగా మనకి కావాలి అని అనుకున్నప్పుడు, ఏమన్నా పూజలు ఉన్నప్పుడు ఇల్లంతా ఇలా ధూపం వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది నా సజెషన్, నా ఒపీనియన్ అంతే మట్టికి. సో ఫైనల్గా అయితే ధూపం వేసేసాను ఇంట్లో. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, గాలి బాగా వేస్తుంది అనమాట, మామూలుగా లేదు. అందుకే ఎంత ధూపం వేసినా కానీ ఒక చోట స్టేబుల్గా ఉండట్లేదు, అలాగే ఇంట్లో కూడా ఉండలేదు. కానీ ఈ స్మెల్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఎస్పెషల్లీ పీట మీద పెట్టాను అని అన్నాను కదా, ఇదిగో ఈ పీట ఆరెంజ్ కలర్ పీట ఉంటుంది కదా, దాని మీద పెట్టాను అనమాట ధూపం వేసేది. టీవీ దగ్గర కూడా లైట్స్ అన్నీ వేసి మంచిగా కృష్ణుడిది, మన భక్తి టీవీలో కృష్ణాష్టమి కదా సోమవారం, కృష్ణుడివి పాటలు వస్తుంటుంటే ఇంకా అది పెట్టి అది వింటూ పూజ చేసుకున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. ఫుల్ వర్షం పడింది, అసలు మామూలుగా పడలేదు. ఒక ½ an hour to 45 minutes అలా పడింది అనమాట వర్షము. ఇక్కడ తీసాను, ఇక్కడ కొంచెం మంచిగా కనిపించట్లేదు అని చెప్పి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి కూడా కొంచెం తీసాను. నచ్చితే కనుక చూడండి, లేదు అని అంటే జస్ట్ ఇగ్నోర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.